తెలుగు చిత్రసీమలో భామ పాత్రకు ప్రాణం పోసి సహజ నటి నిర్మలమ్మ. అయితే ఆమె మనవడు కూడా హీరో అనే విషయం చాలా మందికి తెలియదు. తెలుగు చిత్రసీమలో భామ పాత్రను ప్రాణం పోసి సహజ నటి నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాల్లో నటించి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు జీవించారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో జన్మించిన ఆమె సినీ చిత్రసీమ తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లభించుకున్న అప్పటి తరానికి నిర్మలమ్మ గురించి పెద్దగా తెలియదు. కానీ ఒకప్పుడు అసలు నిర్మలమ్మ లేకపోతే సినిమానే లేదు. హీరోలకు భామ క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా నిర్మలమ్మ ఉండాల్సింది. అంతటి పాపులారిటీ సంపాదించుకున్న నిర్మలమ్మ ఆనాటి తరం హీరోల నుంచి నేటి తరం స్టార్ల వరకు అందరితో కలిసి సినిమాలు చేసింది. ఏకంగా 1000కి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని నటిగా కీర్తి ప్రతిష్టలు కూడగట్టుకుంది. చిన్ననాటి నుంచి నాటకాలంటే నిర్మలమ్మకు ప్రాణం. అదే ఆమె సినీ రంగం ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. 1943లో తన 16 ఏళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెల్లికత్తె పాత్రను తొలిసారి నటించారు. కొన్నాళ్ళ తర్వాత 1961లో కృష్ణ ప్రేమ అనే చిత్రంలో నిర్మలమ్మ రుక్మిణి పాత్ర లభించింది. ఆ తర్వాత కాలంలో మంచి అవకాశాలు లభించాయి. భార్యాభర్తల చిత్రంలో అక్కినేని తల్లిదండ్రులుగా గుమ్మడి నిర్మలమ్మ కలిసి నటించారు. ఈ కాంబినేషన్ లో హిట్ కావాలంటే ఈ ఇద్దరు 20 సినిమాల వరకు జంటగా నటించారు. మనుషులు మారాలి శోభన్ బాబు తల్లి పాత్ర పోషించగా అక్కడి నుంచి తల్లి పిన్ని పాత్రలు పోషిస్తుండగా ఆ క్యారెక్టర్ ఆమెకు వెతుక్కుంటూ వచ్చాయి. ఇలా ఎన్నో సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మలమ్మ హీరోయిన్ గా ప్రస్థానం మొదలుపెట్టి ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక సంచలనం సృష్టించారు. నిర్మలమ్మ అమ్మగా, వదినగా, బామగా ఇలా ఎన్నో రకాలు క్యారెక్టర్లుగా నిర్మలమ్మను తప్ప మరొకరి ఊహించుకోలేనంతగా పాత్ర చెందిని ముద్ర వేశారు. హీరోయిన్ ప్రస్థానం మొదలుపెట్టి ఆపై క్యారెక్టర్ గా ఆర్టిస్ట్ గా ఒక సంచలనం సృష్టించారు నిర్మలమ్మ. అమ్మగా, వదినగా, బామగా ఇలా ఎన్నో రకాల క్యారెక్టర్లు నిర్మలమ్మను తప్ప మరొకరిని ఊహించుకోలేకంత పాత్ర చెదిరిపోని ముద్ర వేశారు. తెలుగులో కాదు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఇలా పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇండియాలోని గొప్ప నటి మనుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. చనిపోయే వరకు కూడా సినిమాలు చేశారు. కేవలం నటిగా మాత్రమే కాదు, నిర్మాతగాను నిర్మలమ్మ పని చేసింది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన చలాకి మొగుడు, చాదస్తపు పెళ్ళం వంటి సినిమాలు నిర్మించారు. నిర్మలమ్మ సినిమాలు పెద్ద చేశాక కవిత పెళ్లి చేయగా ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. నిర్మలమ్మ సినిమాలో చేసేటప్పుడు తన ప్రొడక్షన్ మేనేజర్ పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి సంతానం కలగలేదు. దాంతో కవిత అనే అమ్మాయిని అడాప్ట్ చేసుకుని పెంచుకున్నారు. పెద్ద చేశాక కవిత పెళ్లి అయ్యాక ఆమె ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు విజయ మాదాల. అలా నిర్మలమ్మ మనవుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. విజయ మాదాల జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన పడమటి సంధ్యారాగం సినిమాలో నటించారు.